హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఫ్రెండ్స్తో కలిసి మేము ముగ్గురం మచిలీపట్నం వెళ్తున్నాము. సో మచిలీపట్నం కోర్టులో చిన్న వర్క్ ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ బస్ ఎక్కేసి బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో మనం మచిలీపట్నం వెళ్ళాక బస్ దిగాక అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మచిలీపట్నం వచ్చేసామండి. సో విజయవాడ టు మచిలీపట్నం నాన్ స్టాప్లో 1 hour 15 minutes అయితే పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కోర్ట్ లోపలికి వెళ్దాము అని ఇక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో ఇదిగోండి కోర్ట్ ఎంట్రన్స్. సో లోపల వీడియో పర్మిషన్ ఉండదు కాబట్టి మనం బయటకు వచ్చాక మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, ఈ చెట్టు పేరు కనిపెట్టి కామెంట్ చేయండి అని చెప్పి. సో ఒకళ్ళు అయితే కరెక్ట్ ఆన్సరే ఇచ్చారు. ఈ చెట్టు పేరు వచ్చేసి పొన్నాయి చెట్టు అంటారు, లేదా పొన్నాగ చెట్టు అంటారు. వీటి పూలని పొన్నాగ పూలు అంటారండి. ఈ చెట్టు శివునికి ఎంతో ప్రీతికరమైందనమాట. ఆ పూలతో శివునికి కార్తీక మాసంలో పూజ చేస్తే ఒక అదృష్టంగా భావిస్తారు. ఈ చెట్టు ఎక్కువగా మనకి పల్లెటూళ్ళల్లో, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్న క్యాంపస్ల్లో, అలాగే గుళ్ళల్లో ఉంటాయన్నమాట. సో ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చండి. ఈ పూలని ఎండబెట్టి పొడి చేసి నీళ్ళల్లో కలుపుకొని తాగితే పేగుపూత, కడుపులో మంట, అల్సర్స్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. అలాగే వీటి విత్తనాల నుండి నూనెను కూడా తీస్తారనమాట. ఈ నూనె అండి వాత నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ఈ నూనెని దీపారాధనకు కూడా వాడతారనమాట. అంత విశేషమైన చెట్టు ఇది. కాఫీ తాగడానికి వెళ్తున్నాం. కాఫీ తాగేసి చక్కగా ఒక పాప్కార్న్ ప్యాకెట్లు 2-3 కొనుక్కుని అవి తింటూ విజయవాడ అయితే వెళ్ళిపోతాము. రమాదేవి అదిగో వెనక రమాదేవి. అయ్యో రమాదేవి అదిగో మై ఫ్రెండ్ రమాదేవి. హాయ్ అందరికీ హాయ్. మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టమని చెప్పాము. సో చక్కగా కాఫీ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. అవి తాగుతూ రిలాక్స్ అవుతున్నాము. ఇంకా తాగేసి బస్ స్టాండ్లోకి వెళ్ళి ఇంకా టికెట్ తీసేసుకుని బస్ ఎక్కేయటమే. సో ఇదన్నమాట మా చిన్న మినీ ట్రావెల్ వ్లాగ్ ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. ఎక్కడో ఉంటుందమ్మా, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మచిలీపట్నం వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇంకా మేము మచిలీపట్నం బస్ స్టాండ్లో ఉన్నాము. సో విజయవాడ బస్సు కోసం వెయిటింగ్. సో ఇంకా బస్ ఎక్కేసి పాప్కార్న్ తింటూ విజయవాడ అయితే వెళ్ళిపోతాము. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so